కొత్త బైకర్స్ గురు పాత బస్తీలో రైడ్స్ షురు. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. ఏపీలో రౌడీల రాజ్యం నడుస్తోందని మండిపడ్డారు వైఎస్ఆర్సీపీ ఎస్ఎస్ఎల్ అధ్యక్షుడు జూపూడి ప్రభాకర్. రౌడీల రాజ్యానికి చంద్రబాబు, పవన్ కళ్యాణ్లు నాయకత్వం వహిస్తున్నారని ఆరోపించారు. కాకినాడలో దళిత వైద్యుడిపై ఎమ్మెల్యే పంతం నానాజీ అనుచరులు దాడి చేయడంపై భగ్గుమన్నారు. నానాజీ అనుచరులు కావాలనే మెడికల్ కాలేజీలోకి వెళ్లి వైద్యుడిపై దాడి చేశారన్నారు. దళితులు కన్నెర చేస్తే కూటమి ప్రభుత్వం కొట్టుకుపోతుందని హెచ్చరించారు జూపూడి ప్రభాకర్. ఒక ఎస్సీ డాక్టర్ని, ఒక దళిత డాక్టర్ని తన మనుషుల్ని కాలేజీలోకి పంపించి బాస్కెట్బాల్ ఆడుకోమని దాన్ని నిరాకరిస్తే వద్దని చెప్తే డాక్టర్ మీద ఆయన వాడుతున్నటువంటి భాష లంజా కొడుకంటే అర్థం ఏంటి? ఎవరెవరు పుట్టారు అంటే నీకు దళితుల తల్లులు లంజల్లాగా కనపడుతున్నారా? వాట్ మిస్టర్ ఎమ్మెల్యే దేర్, వాట్ నాన్ సెన్స్ యూఆర్ టాకింగ్. ఒక్కసారి దళితులు ఈ రాష్ట్రంలో కన్నెర్ర చేస్తే కొట్టుకుపోతారు. నేను చెప్తున్నాను, ట్రై టు కంట్రోల్ యువర్ టంగ్స్. దానికి కాపలా మళ్ళీ అక్కడ ఉన్న ఎస్పీ, కలెక్టర్. అసలు కలెక్టర్ ఒక ఎస్పీ ఘర్షణ జరిగితే, దాడి జరిగితే, లేకపోతే ఒక డాక్టర్ని ఆయన డ్యూటీ చేయకుండా అబ్స్ట్రక్ట్ చేస్తే ఇమీడియట్గా కేసు పెట్టాలి. వీళ్ళెవరు రాజీ చేయటానికి? కలెక్టర్ రాజీ చేయటానికి ఉన్నాడా? ఎస్పీ రాజీ చేయటానికి ఉన్నాడా? ఎన్ని కేసులు మీరు రాజీ చేశారు? ఎమ్మెల్యే ఇన్వాల్వ్ అయితే మీరు రాజీ చేసి ఆపుతారా? ఇంతవరకు అక్కడ ఉన్నటువంటి ఎస్పీ కానీ, లోకల్ ఎస్ఐ కానీ కేసుని అసలు సుమోటోగా తీసుకోవాల్సిన కేసు ఇది. నేను చూపిస్తున్నాను ఇక్కడ. ఐఎమ్ వెరీ ఫార్ అవే ఫ్రమ్ కాకినాడ. ఐఎమ్ ఎట్ తాడేపల్లి పార్టీ ఆఫీస్ నౌ. సో వీ హ్యావ్ ఎ క్లిప్. దిస్ ఈజ్ ఎనఫ్. అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఓటేశారనో, దళితులు వాళ్ళకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అండగా ఉన్నారనో, వాళ్ళు ఇంజనీర్లు కానివ్వండి, డాక్టర్లు కానివ్వండి, ఉద్యోగస్తులు మొత్తాన్ని కూడా పోస్టింగ్లు ఇవ్వకుండా, లేకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ముద్రేసి మీకున్నటువంటి ఆక్రోశాన్ని బూతుల ద్వారా తెలియజేస్తారా?